హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రభాస్ అన్న ఒక సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. ఆ రికార్డ్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పదండి. మొదటి పాన్ ఇండియా స్టార్ హీరో మన ప్రభాస్ అన్న. బాహుబలి దగ్గర నుంచి వరుసగా 7 సినిమాలు, కల్కి మూవీ వరకు అన్ని సినిమా బడ్జెట్ 100 కోట్లు ఉంటుంది. అండ్ 7 సినిమాల యావరేజ్ బడ్జెట్ వచ్చేసరికి 2500 కోట్లు. మూవీ కలెక్ట్ చేసింది 5000 కోట్లు. ఒకే ఒక్కడు ప్రభాస్ అన్న తప్ప ఈ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేయలేరు. మరి ఇప్పటివరకు 7 సినిమాల బడ్జెట్ ఎంత, మూవీ కలెక్ట్ చేసింది ఎంత అనేది వరుసగా తెలుసుకుందాం పదండి. ఫస్ట్ బాహుబలి 1. ఈ మూవీ బడ్జెట్ 180 కోట్లు, కానీ మూవీ కలెక్ట్ చేసింది 650 కోట్లు. బాహుబలి మూవీతో ప్రభాస్ అన్న ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అండ్ నెక్స్ట్ బాహుబలి 2. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 250 కోట్లు. అప్పట్లో టాప్ బడ్జెట్ ఇది. మరి ఈ మూవీ కలెక్ట్ చేసింది ఏకంగా 1810 కోట్లు. ఈ మూవీ రికార్డ్ని ఏ మూవీ బ్రేక్ చేయలేకపోయింది కదా, దాని దరిదాపులో కూడా వెళ్ళలేకపోయింది. ఇక నెక్స్ట్ బాహుబలి 2 తర్వాత వచ్చిన మూవీ సాహో. ఈ సాహో మూవీ బడ్జెట్ దాదాపు 350 కోట్లు. ఈ మూవీ కలెక్ట్ చేసింది 430 కోట్లు. అండ్ కొన్ని చోట్ల నష్టాలను మిగిలించింది, కానీ ఓవరాల్గా మూవీ అయితే హిట్ అనిపించుకుంది. ఇక నెక్స్ట్ వచ్చిన మూవీ రాధేశ్యామ్. ఈ మూవీకి భారీ బడ్జెట్ అయితే పెట్టారు, కానీ నష్టాలు మిగిలించింది. దాదాపు 350 కోట్ల బడ్జెట్ పెడితే మూవీ 250 నుంచి 300 కోట్ల బడ్జెట్ వరకే రాబట్టింది. చాలా వరకు నష్టాన్నే మిగిలించింది ఈ రాధేశ్యామ్ మూవీ. ఇక నెక్స్ట్ ఆదిపురుష్. భారీ హైప్తో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే 2000 కోట్లు కొట్టే మూవీ ఇదే అనుకున్నారు చాలామంది. అయితే మూవీ బడ్జెట్ వచ్చేసరికి దాదాపు 500 కోట్లు, కానీ మూవీ రాబట్టింది 450 కోట్లు. కొన్ని నష్టాలను మిగిలించింది ఆదిపురుష్ మూవీ. కానీ వరుసగా 3 ఫ్లాపుల తర్వాత వచ్చిన మూవీ సలార్. సలార్ మూవీ మాత్రం ఫ్యాన్స్కి ఒక బిర్యానీ అని చెప్పాలి. మూవీ హిట్ అయింది అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 700 కోట్ల గ్రాస్ రాబట్టింది. అంటే మూవీ బడ్జెట్ వచ్చేసరికి 300 కోట్లు. అండ్ మూవీ లాంగ్ రన్లో 700 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. అండ్ వీడి తర్వాత వచ్చిన మూవీ కల్కి 2888 AD. కల్కి మూవీ బడ్జెట్ వచ్చేసరికి ప్రభాస్ అన్న కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్ 600 కోట్లు. అండ్ మూవీ ఇప్పటికే 4 రోజుల్లో 555 కోట్ల గ్రాస్ రాబట్టి 1000 కోట్ల గ్రాస్ వైపు దూసుకెళ్ళిపోతుంది. మరి ప్రభాస్ అన్న 7 సినిమాల యావరేజ్ బడ్జెట్ 2500 కోట్లు. అండ్ కలెక్ట్ చేసింది 5000 కోట్లు. ఈ రికార్డ్ ఎప్పట్లో బ్రేక్ అవ్వదు, ఎందుకంటే అక్కడ ఉంది ప్రభాస్ అన్న. అండ్ నెక్స్ట్ రాబోతున్న సినిమాల బడ్జెట్ కూడా 100 కోట్లు. సలార్ 2, కల్కి 2, రాజసాబ్ అండ్ స్పిరిట్ మన హనూర్ రాఘుపడితో ఇవి అన్ని బడ్జెట్ కలిపే 1500 నుంచి 2000 కోట్లు ఉంటుంది. అండ్ ఈ రికార్డ్ని బ్రేక్ చేయడం అంత సులువు కాదు. అండ్ కల్కి మూవీని ఎంతమంది థియేటర్లో చూసారో కామెంట్ చేయండి. చూడకపోతే ఖచ్చితంగా చూడండి, మూవీ అయితే చాలా బాగుంది. అండ్ కుదిరితే 3D వర్షన్లో చూడండి, చాలా అద్భుతంగా ఉంది. అండ్ కల్కి మూవీ లాంగ్ రన్లో ఎంత రాబోతుంది అనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా 1000 కోట్ల గ్రాస్ కొడుతుంది అనేది పక్కా. వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.